గడువు పూర్తయిన 116 మున్సిపాలిటీలతో పాటు 7 కార్పొరేషన్ల ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేయనుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. దీంతో లోకల్ ఫైట్ పై దూకుడు పెంచాయి రాజకీయ పార్టీలు. ఇప్పటికే మంత్రులు జిల్లాల బాట పట్టగా రేపటి నుంచి పీసీసీ నేతలు సైతం రంగంలోకి దిగబోతున్నారు. అటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా మున్సిపల్స్ పై ఫోకస్ పెట్టారు. మున్సిపల్ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టాయి తెలంగాణలోనే ప్రధాన రాజకీయ పార్టీలు. ఏ క్షణమైనా షెడ్యూల్ రిలీజ్ వచ్చే అవకాశం ఉండడంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన అధికార కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో ఆ దూకుడు కొనసాగించాలని భావిస్తోంది. లేటెస్టుగా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీల నియామకం, జిల్లా కమిటీలు, బూత్ లెవెల్ నిర్మాణంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. సంస్థాగతంగా రానున్న 3 నెలల్లో తీసుకోవాల్సినటువంటి అంశాల మీద చర్చ జరిగింది. సర్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఓట్ల తొలగింపు ప్రక్రియను అడ్డుకునేందుకు సమర్థవంతమైనటువంటి బ్లాక్ లెవెల్ ఏజెంట్ నియమించడానికి కసరత్తు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మండల బ్లాక్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల మీద చర్చలు జరిగినాయి. తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీల యొక్క నియామకం పూర్తయింది. జిల్లా కాంగ్రెస్ కమిటీలు కూడా ఈ వారం 10 రోజుల్లో పూర్తిగా నియమిస్తాము. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుండడంతో క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు హస్తం పార్టీ నేతలు. రేపటి నుంచి ఈ నెల 31 వరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జిల్లాల పర్యటనకు షెడ్యూల్ సిద్ధం చేశారు. పర్యటనలో భాగంగా గ్రామ సభలు పెట్టి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడనున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇక తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాషాయ దళం ఇప్పుడు తన ఫోకస్ ను మున్సిపల్ ఎన్నికలపైకి మళ్లించింది. ఇటీవల సికింద్రాబాద్ లో జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఇదే విషయమై చర్చ జరిగింది. విజయమే సంకల్పంగా నిర్వహించిన ఈ సమావేశం పార్టీలో కొత్త జోష్ నింపింది. మరోవైపు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీ ఇన్ఛార్జిగా ఆశీష్ సెలార్ కు బాధ్యతలు అప్పగించారు. ఇక పంచాయతీ ఎన్నికలు సెకండ్ ప్లేస్ లో నిలిచిన బీఆర్ఎస్ పార్టీ గుర్తులతో జరిగి మున్సిపల్ ఎన్నికల్లో జోరు చూపించాలని భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ క్యాడర్కు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే కేబినెట్ నుండి ఆమోదం రావడంతో చకచకా ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో వరుస సమావేశాలు నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల అధికారి. రిజర్వేషన్ల ఖరారుతో పాటు క్షేత్రస్థాయిలో కసరత్తు పూర్తవడంతో ఈ రోజు రేపు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు.